కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి గరుడ వాహన సేవ తిరుమలలో కన్నుల పండుగగా సాగుతోంది. మాడ వీధుల్లో లక్షలాది మంది భక్తుల జయ జయ ద్వారాల నడుమ మలయప్ప స్వామి గరుడ వాహనంపై విహరిస్తున్నాడు. గోవింద నామ స్మరణతో తిరుమల మారుమోగుతోంది. శోభాయాత్రలో కళాకారుల నృత్య ప్రదర్శనలు అలరిస్తున్నాయి. మరోవైపు తిరుమలగిరిలో భక్తులతో కిక్కిరిసిపోయాయి. గరుడ వాహన సేవను వీక్షించేందుకు భక్తజనం భారీగా తిరుమలకు తరలివచ్చారు. మాడవీధుల్లోని 231 గ్యాలరీలు పూర్తిగా నిండిపోయాయి. భక్తులకు నిరంతరాయంగా అన్నప్రసాదాలు, మజ్జిగ, పాలను టీటీడీ పంపిణీ చేస్తోంది. సకల విభూత బంధ్యం, సకల దేవతల చేత కూడా పొగడదగినటువంటి వాడు. వేద శాస్త్రైరచింత్యం, గరుడుని యొక్క రెక్కరే వేదములు అని చెప్పి అంటున్నారు. అందుకని ఇటువంటి వాడితో ప్రకాశిస్తున్నటువంటి వాడై కనక రుచిర పక్షం, రెండు రెక్క కృతాంనాయగానం ఖగాధీశయానం విముక్తేర్నిదానం హరారాటిమానం సకల విష వినాశం. ఎటువంటి సర్పాలైనా ఏవైనప్పటికీ కూడా ఈయన్ని చూసి పారిపోవలసింది. అటువంటి పక్షిరాజైనటువంటి గరుత్మంతుణ్ణి మనమంతా కూడా ఒక్కసారి దర్శిస్తున్నాం. ఉత్సవే దర్శనం పుణ్యం శ్రీనివాసస్య శార్ంగిణః. మాడవీధిలో మలయప్ప స్వామి విహరిస్తున్నారు. లక్షలాదిగా భక్తజనం అక్కడికి చేరుకున్నారు. కన్నుల పండుగగా అక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. సుమిత్ర, తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో 5వ రోజు సాయంత్రం గరుడ వాహనం పైన ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తున్నారు. అంటే గరుడ వాహనం అంటే స్వామి వారికి ఎంతో ఇష్టమైన వాహనము. అందులోనూ మూల విరాట్కి అలంకరింపజేసే లక్ష్మీహారము, మకర కంటి, పచ్చల తోరణము, ఇటువంటి అనేక విశేష ఆభరణాలు ఇక్కడ గరుడ వాహనంలో ఉన్న మలయప్ప స్వామి వారికి అలంకరిస్తారు. అందుకే ఈ వాహన సేవకు అంత విశిష్టత ఉంటుంది. దీన్ని స్వామివారిని ఈ రకంగా దర్శించుకోవాలని భక్తులందరూ భావిస్తారు. కాబట్టి భారీగా తిరుమలకి చేరుకొని స్వామివారిని గరుడ సేవలో దర్శించుకోవడానికి మాడవీధుల్లో అంతా వేచి ఉన్నారు. మనము ఎక్కడికక్కడ దాదాపు 2 లక్షల మంది గ్యాలరీల్లో ప్రస్తుతం వేచి ఉన్న పరిస్థితి. అంటే మాడవీధుల్లో 2 లక్షల సామర్థ్యం ఉంటుంది. ఇవన్నీ కూడా నిండిపోయాయి. ఉదయం అంటే మోహిని అవతార దర్శనానికి వచ్చిన భక్తులందరూ కూడా గ్యాలరీల్లో అక్కడికక్కడే కూర్చుండిపోయారు. వాళ్ళకి టీటీడీ అన్నప్రసాదాలు, ఇటు పాలు, మంచినీళ్ళ బాటిల్స్ ఇవన్నీ కూడా దగ్గరుండి అందించింది. అంటే గ్యాలరీలో నుంచి ఉదయం నుంచి కూర్చున్న భక్తులు అలాగే ఉన్నారు. ఇప్పుడు 6:30 గంటలకు ఇప్పుడే కాసేపు క్రితం ప్రారంభమైంది. ఇది రాత్రి 12 వరకు కూడా ఈ వాహన సేవ ఇదే రకంగా కొనసాగే అవకాశం ఉంది. అంటే ముఖ్యంగా ఈ గరుడు సేవను దర్శించుకోవాలని ఇటు తమిళనాడు, కర్ణాటక, స్థానికంగా తిరుపతిలో ఉండే స్థానికులు కావచ్చు, వీళ్ళందరూ కూడా భారీగా తిరుమలకు చేరుకున్నారు. చేరుకొని ఆలయం ముందే దాదాపుగా 50,000 మంది గరుడ సేవ దర్శనానికి వేసుకున్నారు. ఇక మాడవీధుల్లో ఇంకా దాదాపు 1,50,000 వరకు కూడా మాడవీధుల్లో ఉన్నారు. సాయంత్రం కాసేపు వర్షం పడినప్పటికీ కూడా భక్తులు ఎక్కడ కదలకుండా అలాగే కూర్చోవడం జరిగింది. అంటే దాదాపు 10 నిమిషాల పాటు మోస్తారు వర్షం పడింది. ఈ వర్షంలోనే తడుస్తూ భక్తులు స్వామివారి దర్శనం కోసమైతే వేచి ఉండడం జరిగింది. మొత్తం మీద ఇప్పుడే ప్రారంభమైన గరుడ వాహనము మాడవీధుల్లో విహరించనుంది. సుమిత్ర. అలాగే శ్రీనివాస్, లక్షల్లో అక్కడ భక్తులు చేరుకుంటూ ఉన్నారు. అవన్నీ దృష్టిలో పెట్టుకొని ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ముఖ్యంగా భక్తులకు అవసరమైనవి తిరుమల తిరుపతిల మధ్య ట్రాన్స్పోర్ట్ కావచ్చు, ఆర్టీసీ అవసరమైన అన్ని బస్సులు కూడా ఏర్పాటు చేసింది. దాదాపుగా ఈ ఒక్కరోజే 400 ఆర్టీసీ బస్సులను టీటీడీ ఇటు ఆర్టీసీ టీటీడీ సమన్వయంతో ఏర్పాటు చేసింది. ఘాట్ రోడ్ లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందస్తుగానే ద్విచక్ర వాహన రోకపోకలన్నీ నిలిపివేశారు. అదేవిధంగా ట్యాక్సీలు కూడా, ఎల్లో బోర్డు ట్యాక్సీలు ఏవైతే ఉంటాయో వాటిని కూడా నిన్న రాత్రి నుంచి రేపు ఉదయం 6 వరకు కూడా నిలిపివేసింది. అంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఎక్కువగా వాడుకోవాలి, ఘాట్ రోడ్ లో ప్రమాదాలకు ఆస్కారం లేకుండా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఎక్కువగా వాడుకోవాలని సూచన చేశారు. ఇటు పోలీసులు కూడా భారీ ఎత్తున దాదాపు 5,000 మంది పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కావచ్చు, ఆక్టోపస్ కావచ్చు, ఇటు బాంబు డిస్పోజబుల్ టీమ్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా భారీగా దాదాపు 5,000 మంది
అన్ని రకాల పోలీస్ ఫోర్సులతో పాటు ఇటు టీటీడీ విజిలెన్స్ నుంచి కూడా ఒక 1250 మంది విజిలెన్స్ స్టాఫ్ కూడా ఉన్నారు. ఇటు ఇంకా బయట ఉండే భక్తులు ఒకవేళ వాహన సేవలు దర్శించుకోలేనట్లయితే వాళ్ళ కోసం ఎల్ఈడి స్క్రీన్లు విస్తృతంగా తిరుమలలో ప్రధాన కూడళ్లలో అంతా ఎల్ఈడి స్క్రీన్లను ఏర్పాటు చేసి గరుడ సేవ దర్శనం కోసం ఏర్పాటు చేయడం జరిగింది. అంటే మాడ వీధుల్లోకి రాలేని భక్తులు అక్కడే దర్శనం చేసుకునే అవకాశం కూడా కల్పించింది. ఇటు మాడ వీధుల్లో రాలేని భక్తులు మరోవైపున ప్రత్యేకంగా క్యూ లైన్లు ఏర్పాటు చేసి వాళ్ళ కోసము అక్కడక్కడ క్యూ లైన్లు ఏర్పాటు చేసి గరుడ వాహనం దర్శనం ఈజీగా లభించే విధంగా కూడా టీటీడీ చర్యలు తీసుకుందని చెప్పుకోవచ్చు. సుమిత్ర, థ్యాంక్ యూ శ్రీనివాస్ ఫర్ ద అప్డేట్స్. చినికిలలో కాలు బ్రోచు పెరియ తిరువడి నీది పెరుమాళు కొలురో గడు దివ్య రూపమా గరుడ వాహనమా శ్రీహరి సేవా దీక్ష జ్ఞాన వైరాగ్య పక్ష గడు దివ్య రూపమా గరుడ వాహనమా महिमान्वितुडा नागालङ्कृतदेह भूनि उपरि चरवसूनु ब्रोचिन महानुभाव पन्नगकाळेन्द्रुनि पारद्रोलिनावु आमिल्लेरुनु ई वसुधन विन्नगा निलिवेवो गरुडूय रूपमा गरुड वाहनमा శ్రీహరి సేవా దీక్ష జ్ఞాన వైరాగ్య పక్ష గడు దివ్య రూపమా గరుడ వాహనమా సర్వవేద బృహన్నీఢ సామరూఢాయ సాక్షిణే సామవేద స్వరూపాయ గరుడాయ నమో నమః గరుడాయ నమో నమః. ఇప్పుడే విన్నాం, కడు దివ్య రూపమా గరుడ వాహనమా. ఎంత మంచి వర్ణనండి. అత్యద్భుతంగా విభీషణ శర్మ గారు చక్కగా రచించినటువంటి అద్భుతమైనటువంటి కీర్తనను మనమంతా కూడా చెవులారా కూడా విన్నాం. ఆ గరుత్మంతుని యొక్క దివ్యశోభ, వ్యక్తిత్వం, జీవిత విశేషాలు అత్యద్భుతంగా మనకు కనిపిస్తాయి. గరుత్మంతుని గురించి మనం నేర్చుకోవాల్సింది ఏమిటయ్యా అంటే మాతృభక్తి. మాతృభక్తి కంటే మించినటువంటిది ఏమీ లేదు. అదేవిధంగా మాతృదాస్య విమోచక, తన తల్లికి దాసీత్వాన్ని విడిపించినటువంటి మహానుభావుడు. ఏ విధంగా విడిపించాడు అంటే అమృతాన్ని తెచ్చి విడిపించాడు. మరి అమృతాన్ని తేవటం అందరికీ శక్యమవుతుందా? కాదు, ఆయనకు మాత్రమే వీలవుతుంది. కాబట్టి దేవలోకానికెళ్ళి అమృతం తేగలిగినటువంటి దివ్యశక్తి సంపన్నుడు ఈ గరుత్మంతుడు. అందుకని మంగళాశాసనం స్వామికి కూడా కలగాలి అని భక్తులు కోరుకుంటూ ఉన్నారు. ఎందుకంటే దేవమాత అందరికీ మంగళాశాసనం చేయగలదు ఆ తల్లి. భక్తులు హృదయ కుహరముల్లో బంధించుకుంటూ ఉన్నారు. దహరాకాశంలోనే కాదు, వారు ఆధునిక విజ్ఞానాన్ని కూడా వినియోగించుకుంటూ ఉన్నారు. స్వామి అన్ని విధాలా మాకు సొంతం కావాలి, ఆ స్వామిని విడిచి మేము ఒక క్షణం కూడా ఉండలేము అనేటువంటి భక్తి ఈనాడు గరుడ సేవకు వారు వచ్చారు అని అంటే ఆ భాగ్యాన్ని స్వామి కల్పించాడు అనేటువంటి సత్యాన్ని గ్రహించాలి. ఆయన అనుగ్రహం ఉంటే ఎటువంటి భాగ్యమైనా సిద్ధిస్తుంది. బ్రహ్మాండ కోట్లన్నీ కుక్షిని పెట్టుకున్నటువంటి ఆయనను గరుత్మంతుడు ఈరోజు అవలీలగా వహిస్తూ ఉన్నాడే. అలాగే అటువంటి స్వామిని గర్భంలో ఉంచుకున్నది దేవకీదేవి. ఎంత అద్భుతమైనటువంటి అంశం. విశ్వస్వరూపుడైనటువంటి ఆయన్ను కౌగిలించుకున్నారు గోపికలు ద్వాపర యుగంలో. సర్వతోముఖుడైనటువంటి ఆయన్ను ముద్దు పెట్టుకున్నది యశోదమ్మ. అపరిమిత బ్రహ్మమైనటువంటి ఆయనకు ద్వారకా నగరాన్ని కట్టి అందించాడు విశ్వకర్మ.
సర్వవ్యాపకుడైనటువంటి ఆయనకు రథాన్ని నడిపాడు దారుకుడు. అనంత నామాలు కలిగినటువంటి శ్రీనివాసుడికి నామకరణం చేశాడు కృష్ణుడని గర్గుడు. వేదాంత వేద్యుడైనటువంటి ఆయనకే చదువు చెప్పాడు సాందీపుడు. ఎటువంటి అద్భుతములు ఇవి! వినిటేనే ఇంత ఆశ్చర్యం అవుతోందే. అటువంటి స్వామిని ఈనాడు గరుడ వాహనంపై దర్శిస్తే భక్తులకు ఎంత అద్భుతమైనటువంటి ఆనందం కలుగుతోంది. లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవ ఏషామిందీవరస్యామో హృదయస్థో జనార్దన. వెడ్ల గొడుగుల కింద గోవిందుడికి అడుగడుగునా కర్పూర నీరాజనాలు ఎత్తుతూ ఉన్నారు. ఆ హిరణ్య గర్భుణ్ణి దర్శించగానే స్వామి, నీకు పాన్పైనటువంటి శేషుడు బ్రహ్మాండాన్నే ఎత్తుకుంటున్నాడు. నీకు వాహనమైనటువంటి ఈ గరుడు ఆనాడు అమృతాన్ని ఎంత అవలీలగా స్వర్గం నుంచి ఇంద్రాదుల్ని సరుకు చేయకుండా తీసుకువచ్చాడు. నీ కూతురైనటువంటి గంగాభవాని సర్వజ్ఞుడైన హరుని శిరస్సు నెక్కుతూ ఉన్నది. ధ్రువుడు బ్రహ్మలోకాన్ని అతిక్రమించాడు కదయ్యా. నారదుడు సురలకు పోరు పెడుతూ ఉన్నాడే. రుక్మాంగదుడు యమలోకాన్ని పాడు చేశాడే. సుగుడు పరమ వైరాగ్య సంపన్నుడయ్యాడే. అటువంటి నిన్ను నీ దాసులు ఇంత గొప్పగా ఆశ్రయిస్తూ ఉన్నారు. కనుక నీకు దాసుడు అవడము కన్నా గొప్ప భాగ్యము లేదు అని నమ్మి జాత్యుచితమైనటువంటి సర్పాలనే ఆహారంగా గ్రహించి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి నీకు గొప్ప సేవ చేస్తూ ఉన్నాడు గరుడాళ్వార్లు. బ్రహ్మాది దేవతల ఐశ్వర్యాలు నీ దేవుల కటాక్ష వీక్షణాల్లో తావన్మాత్రములయ్యా.